హాయ్ హలో నమస్తే. మీ రమణాన్ విల్స్ మీ రమణాన్ మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నారు. పక్కనే తాయారమ్మవారు ఉంటారు. చాలా విశేషమైనటువంటి టెంపుల్ అండి ఇది. 108 దివ్యధామాల్లో వైష్ణవ ఆలయాల్లో చాలా పెద్ద టెంపుల్. 160 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ టెంపుల్. దాదాపు 12 గోపురాలు, ఒక రాజగోపురం. ఊరు మొత్తం ఈ గుడి లోపల ఉంటుందండి. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నారు. స్వామిని దర్శించుకున్న తర్వాత తాయారమ్మవారిని దర్శించుకోవాలి, ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఇవి రెండు అయిన తర్వాత లోపలనే రాముల వారి గుడి ఉంది, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. తర్వాత 12 ఆళ్వార్ స్వాముల గుడి ఉంది, దర్శనం చేసుకోవాలి. ధన్వంతరి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకోవాలి. రామానుజాచార్యులు ఇక్కడే ఉన్నారు, స్వామి జీవ సమాధి అయ్యి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి. రామానుజాచార్యుల గురించి తెలుసుకుంటే ఆడ దర్శనం చేసుకోకుండా మనం వెళ్ళకూడదు, అంత విశేషమైనది. ఇప్పుడు మనం చూస్తున్నది రామానుజాచార్యుల వారి టెంపుల్. ప్రతి ఒక్కరూ ధనుర్మాసంలో వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా వీలు కల్పించుకోండి. చాలా విశేషమైనటువంటిది. వైకుంఠ ఏకాదశి రోజు మరి దర్శనం చేసుకున్నారంటే తిరుమల ఎంత భక్తిగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామో తిరుమలలో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తారు. చాలా విశేషమైనది శ్రీరంగంలో. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదండి, చాలా పెద్ద టెంపుల్. ఎవరినైనా గైడ్ని తీసుకెళ్ళి మీరు అన్నీ 1 by 1 మీరు గైడ్ని తీసుకెళ్తే మీకు 1 by 1 వివరిస్తారు. కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎవరికే కానీ ఈ టెంపుల్ గురించి తెలియదండి. చాలా విశేషమైన టెంపుల్. ఓం నమో నారాయణాయ అని 3 సార్లు స్వామివారిని తలుచుకుంటే మీ కోరికలు తీరుతాయి. మనం ఎదురుగా చూస్తున్నది రామానుజాచార్యుల టెంపుల్. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి. ఇది మనం చూస్తున్నటువంటిది రంగనాథ స్వామి మెయిన్ టెంపుల్ లోపల ధ్వజస్తంభం అండి, బంగారు ధ్వజస్తంభం. 108 వైష్ణవ ఆలయాలలో విశేషమైనటువంటి టెంపుల్ అండి ఇది. ఇండియాలోనే చాలా అతిపెద్ద దేవాలయం, అతిపెద్ద రాజగోపురం కూడా శ్రీరంగనాథ స్వామి రాజగోపురమే శ్రీరంగంలోనే ఉంటుంది. ఇదే ఆ రాజగోపురం. ప్రతి ఒక్కరూ శ్రీరంగం దర్శించుకోవాలండి. జీవితంలో ఒక్కసారైనా మీ కోరికలు నెరవేరుతాయి. ఓం నమో నారాయణాయ అని 3 సార్లు మీరు పలకంగానే మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.